వెల్కమ్ బ్యాక్ టు ఇండియా అండ్ బియాండ్. అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఏడాపెడా సంచలనమైన నిర్ణయాలు తీసుకున్నారు. ట్రంప్ వ్యవహార శైలి తెలిసిందే కావడంతో కొన్ని దశాబ్దాలుగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న విదేశీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అలాగే పుట్టుకతో పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని కూడా ట్రంప్ రద్దు చేశారు. And repeat after me. I, Donald John Trump, do solemnly swear. I, Donald John Trump, do solemnly swear. That I will faithfully execute. That I will faithfully execute. The office of President of the United States. The office of President of the United States. And will, to the best of my ability. And will, to the best of my ability. Preserve, protect, and defend. Preserve, protect, and defend. The Constitution of the United States. The Constitution of the United States. So help me God. So help me God. Congratulations, Mr. President. అమెరికా ఫస్ట్ ప్రమాణ స్వీకారం రోజున డొనాల్డ్ ట్రంప్ చేసిన నినాదమిదే. ఏ దేశ అధినేతకైనా తమ దేశ ప్రయోజనాలే ముఖ్యం. ఇందులో ఎవరూ తప్పు పట్టాల్సిందేమీ లేదు. అయితే ఒక అగ్రరాజ్యం అధినేతగా అమెరికాతో పాటు ఇతర ప్రపంచ దేశాల ప్రయోజనాలు కూడా చూడాల్సిన నైతిక బాధ్యత డొనాల్డ్ ట్రంప్ మీద ఉంటుందని అందరూ ఆశిస్తారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ ఒక కరుడుగట్టిన జాతీయవాది. ఈ లక్షణమే ఆయనను రెండోసారి అమెరికా అధ్యక్షుణ్ణి చేసింది. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా జో బైడెన్ కంటే ట్రంప్ మహాశయుడే బెటర్ అని అమెరికా సమాజం గట్టిగా విశ్వసించింది. అందుకే వివాదాలను పట్టించుకోకుండా ట్రంప్ మహాశయుడికి కిందటేడాది నవంబర్ ఎన్నికల్లో జై కొట్టింది అమెరికా సమాజం. ట్రంప్నకు అమెరికా ప్రయోజనాలు తప్ప మరింకేమీ కనిపించవు, వినిపించవు. From this day forward, our country will flourish and be respected again all over the world. We will be the envy of every nation, and we will not allow ourselves to be taken advantage of any longer. During every single day of the Trump administration, I will very simply put America first. Our sovereignty will be reclaimed. వలసలపై డొనాల్డ్ ట్రంప్ అభిప్రాయం బహిరంగ రహస్యమే. కిందటేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయంలో వలసలు కీలకాంశంగా మారింది. ఏ రాష్ట్రంలో ఎన్నికల ప్రచార సభ జరిగినా అక్కడ వలసల గురించి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తావించారు. గత 4 ఏళ్ల కాలంలో సరిహద్దుల దగ్గర భద్రతా బలగాల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించిందంటూ జో బైడెన్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే పనిని విజయవంతంగా చేశారు ట్రంప్. ప్రధానంగా మెక్సికో నుంచి భారీ సంఖ్యలో అక్రమ వలసలు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో మెక్సికో సరిహద్దు వద్ద గోడ నిర్మించాలని గత ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించారు. తాను మరోసారి శ్వేత సౌధంలోకి అడుగుపెడితే భారీ డీపోర్టేషన్ చేపడతానని ట్రంప్ అనేకసార్లు ప్రకటించారు. దీంతో డీపోర్టేషన్ జాబితాలో ఎవరుంటారో ఎవరుండరో ఎవరికీ తెలియడం లేదు. ట్రంప్ వ్యవహార శైలి తెలిసిందే కావడంతో కొన్ని దశాబ్దాలుగా అగ్రరాజ్యంలో నివసిస్తున్న విదేశీయులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విదేశీయుల నివాసానికి చట్టబద్ధత ఉందా అనే విషయమై ట్రంప్ సర్కార్ ప్రామాణికాలు ఎలా ఉంటాయోనని ఇతర దేశాల వారు బెంబేలెత్తిపోతున్నారు. వీరిలో భారతీయులు కూడా ఉన్నారు. ఎప్పుడు ఎవరిని అక్రమ వలసదారుల జాబితాలో వేస్తారో తెలియక బతుకుదెరువు కోసం అగ్రరాజ్యానికొచ్చిన వారు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉంటే దశాబ్దాలుగా బహుళ జాతుల సహజీవనానికి పేరొందిన అమెరికాలో వలసదారులను బయటకు గెంటివేయనున్నట్లు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనను ప్రపంచ కేథలిక్ మతాధిపతి పోప్ ఫ్రాన్సిస్ తప్పుబట్టారు. అమెరికా సమాజంలో కలిసిమెలిసి బతుకుతున్న భిన్న జాతీయుల మధ్య విద్వేష బీజాలు నాటకండి అంటూ పోప్ ఫ్రాన్సిస్ హితబోధ చేశారు. కాగా ఇవాళ అమెరికాలో ప్రముఖులుగా ఉన్న అనేక మంది పూర్వీకులు ఇతర ప్రాంతాల నుంచి కొన్ని శతాబ్దాల కిందట అగ్రరాజ్యానికి వలస వచ్చినవారే. అందుకనే అమెరికాను ప్రపంచంలోనే ఒక అతిపెద్ద కాలనీ అంటారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు. కాగా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారో లేదో ట్రంప్ మహాశయుడు అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు.
ఇందులో పుట్టుకతో పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేయడం, అమెరికా రాజ్యాంగంలో 14వ సవరణ ప్రకారం పిల్లలకు ఈ హక్కు సంక్రమిస్తుంది. అయితే ఈ హక్కును తోసిపారేస్తూ ట్రంప్ మహాశయుడు ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. అమెరికాలో పుట్టిన పిల్లలకు పౌరసత్వం హక్కు అనేది కొత్తగా వచ్చింది కాదు. దాదాపు శతాబ్ద కాలంగా ఈ విధానం అమల్లో ఉంది. ఇదిలా ఉంటే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏకంగా డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లను ఆయన విడుదల చేశారు. అంతేకాదు పదవీకాలం చివరి రోజుల్లో జో బైడెన్ జారీ చేసిన 78 ఆదేశాలను ట్రంప్ వెనక్కి తీసుకున్నారు. వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం అనేక సమస్యలున్నాయి. హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఇటీవల కుదిరిన బందీల విడుదల ఒప్పందం సజావుగా అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ మీద ఉంది. ఏదైనా ఒక దశలో ఒప్పందం అమలు చేయడానికి ఇజ్రాయెల్ వెనక ముందు ఆడితే ఆ దేశ ప్రధాని నెతన్యాహుపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత కూడా ట్రంప్ తీసుకోవాలి. అలాగే దాదాపుగా 3 ఏళ్లుగా రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది. ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీ రష్యాతో శాంతి కోసం పరితపిస్తున్నారు. తాను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోనే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఎండ్ కార్డ్ వేయిస్తానని ట్రంప్ గతంలో అనేకసార్లు చెప్పడాన్ని ఎవరూ మర్చిపోలేదు. ఉక్రెయిన్తో చర్చలు జరిపి అంతిమంగా రష్యా యుద్ధం పరిసమాప్తి చేయడానికి సమయం ఆసన్నమైంది. అలాగే అగ్రరాజ్యాధ్యక్షుడి హోదాలో ప్రపంచవ్యాప్తంగా భూతాపాన్ని తగ్గించాల్సిన బాధ్యత డొనాల్డ్ ట్రంప్ మీద ఉంది. అయితే ఇటువంటి కీలక సమయంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో కుదిరిన ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలగనున్నట్లు ట్రంప్ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తొలిసారి అధ్యక్షుడిగా ట్రంప్ అనేక వివాదాలు మూటగట్టుకున్నారు. కనీసం రెండోసారైనా అన్ని దేశాలను కలుపుకుంటూ అమెరికా సమాజంలోని అన్ని వర్గాల మన్ననలు పొందాలని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కోరుతున్నారు.